పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రభాస్ గర్వి సలార్ అండ్ కల్కి మూవీస్ రిలీజ్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ గర్వి త్రిబులర్ అండ్ దేవరా మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇంకా రామ్ చరణ్ గర్వి త్రిబులర్ అండ్ గేమ్ చేంజర్, మహేష్ బాబు గర్వి సర్కారు వరిపాట అండ్ గుంటూరు కారం, అల్లు అర్జున్ గారిది పుష్ప 2, చిరంజీవి గారిది వాల్తేరు వీరయ్య అండ్ బోలా శంకర్, బాలయ్యవి భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి అండ్ డాకు మహారాజ్, ఇంకా పవన్ కళ్యాణ్ గారిదేమో బ్రో మూవీస్ రిలీజ్ అయ్యాయి. మరి ఈ లిస్ట్ లో 100 కోట్ల గ్రాస్ నుండి 1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీస్ ఉన్నాయి కదా. మరి వీటన్నిటిలో ఎన్ని సినిమాలు మన ఏపీ అండ్ తెలంగాణ ఏ టెరిటరీస్ లో బ్రేక్ ఈవెన్ అయ్యి క్లియర్ హిట్ అయ్యాయో తెలుసా? చెప్తే షాక్ అవుతారు. జస్ట్ 3 సినిమాలు. 1 త్రిబులర్, 2 వాల్తేరు వీరయ్య, 3 దేవరా. ఇంకా రెస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్ని ఏదో ఒక ప్లేస్ లో బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేయలేక ఫెయిల్ అయిపోయాయి. 1000 కోట్లు కొట్టిన కల్కి మూవీ నైజాం అండ్ ఉత్తరాంధ్రలో తప్ప ఎక్కడా బ్రేక్ ఇవన్ అవ్వలేదు. ఈవెన్ 1870 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 మూవీయే 50-70 లక్షల డిఫరెన్స్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ లో ఫెయిల్ అయిపోయింది. సినిమా క్యాపబిలిటీని మించి రైట్స్ అమ్మడం వల్లేమో హిట్ అయిన సినిమాలు కూడా చాలా ప్లేసెస్ లో డిస్ట్రిబ్యూటర్స్ కి లాసెస్ ని మిగిలిస్తున్నాయి. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి.